వైభవంగా కోటి హరినామ మహామంత్ర జప యజ్ఞం కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురం గ్రామంలోని శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవాలయ ప్రాంగణంలో ఎస్కేసీఎం గోసేవ ఆశ్రమ పీఠాధిపతి శ్రీమద్ భక్తి సౌతవ్ కేశవ గోస్వామి ఆధ్వర్యంలో కోటి హరినామ మహామంత్ర జప యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరినామం కీర్తించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు పాపాలు నశించి అంతర్గత ప్రకాశం పెరుగుతుందని, ఇది కలియుగంలో మోక్షానికి మార్గమని అన్నారు. ముందుగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వేలాది మంది భక్తులతో హరే కృష్ణ హరే రామ జపం చేయించారు. హరినామ నామస్మరణలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. అనంతరం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఇజ్జాడ శ్రీనివాసరావు, హిందూ సంఘాల నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈ బెజ్జిపురం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతన దేవస్థానం ఆవరణలో ఈరోజు నారాయణ కోటి నామ యజ్ఞం జరిపించటం మా ఊరు పెద్దలు, ఈ ఆలయ కమిటీ మెంబర్లు, అలాగే మా గ్రామ పెద్దలు, చుట్టుపటి గ్రామ ప్రజలు 50 మంది సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మేము చేసినటువంటి ఎన్నో జన్మల పుణ్యం అని చెప్పేసి ఈ కోటి యజ్ఞ జపాన్ని ఇక్కడ పెట్టినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. ఇటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలంటే ఏ ఒక్కరి తరము కాదు. అలాంటిది ఈ గ్రామంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మా ఉమారామలింగేశ్వర స్వామి తాలూకా అనుగ్రహం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంచేత ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరపాలి, జరిపే శక్తిని మా అందరికీ ఇవ్వాలని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి, అలాగే శివకేశవులకు భేదం లేదని చెప్పేసి తెలియపరచడం కోసమే ఈ శివాలయ ప్రాంగణంలో ఆ నారాయణ యజ్ఞం పెట్టాం. అంచేత ఈ శివకేశవులకు ఎటువంటి భేదం లేదు కాబట్టి శివుడు విష్ణువు అంత సమానమే. అంచేత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ యజ్ఞ ఫలాన్ని ఆ నారాయణ స్వామి అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమస్తే. ఓం నమో నారాయణాయ. ఈరోజు ఎంతో ఇదొక పర్వదినంగా మేమందరం సంతోషిస్తున్నాం. నా పేరు ఇజ్జాడ శ్రీనివాసరావు, బెజ్జిపురం. ఈరోజు పంచాయతీన దేవస్థానం శ్రీ ఉమారామలింగేశ్వర పంచాయతీన దేవస్థానంలో ఎదురుగా శ్రీ నారాయణ మంత్రం జపించడం, ఇక్కడ కోటి హరినామ జపం ఎక్కువ జరగడం, దాంట్లో మేమందరం బెజ్జిపురం నుండి గ్రామస్తులందరూ భాగస్వామ్యం ఆ కార్యక్రమం జరపడానికి మమ్మల్ని మన కోస్తా గ్రామ గోశాల పెద్దలందరూ కూడా, ఉన్న స్వామీజీలందరూ కూడా మమ్మల్ని మా ఊరిని కోరుకోవడం కూడా మాకు చాలా సంతోషకరమైన రోజు ఇది. దీంట్లో మేమందరం భాగస్వామ్యమై ఈ కార్యక్రమం మా చేతుల మీద జరిపించి మాకందరికీ ఆ తాలూకా ఆశీస్సులు, ఆ తాలూకా జపంలో తాలూకా అన్ని రకాలుగా ఆశీస్సులు అన్ని కలిసి మాకు దక్కడంలో చాలా సంతోషించాం. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామ పెద్దలందరూ కూడా, అలాగే వైజాగ్ నుండి ఇస్కాన్ టెంపుల్ నుంచి మన ఇస్కాన్ తాలూకా ఎక్కడెక్కడ పెద్దలు ఉన్నారు, పెద్దలందరూ కూడా మా ఊళ్ళో ఈ మా శివాలయంలో దర్శనం చేసుకోవడం, ఈ మా ఇక్కడికి వచ్చి ఈ జపయజ్ఞంలో వాళ్ళందరూ పాల్గొనడం, దాన్ని చూసి మాకైతే ఈరోజు కూడా మళ్ళీ మాకు బెజ్జిపురంలో పండుగ వాతావరణం కనిపించింది. దీన్ని అయితే మాత్రం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో దీన్ని చాలా సంతోషంగా మేము భావించుకుంటూ ఇక్కడికి నేను సెలవు తీసుకుంటాను. హరే కృష్ణ. ప్రారంభమున ఈ బెజ్జిపురం భక్త సమాజులు అందరినీ
ధన్యవాదాలు సమర్పిస్తూ వాళ్ళు ఈరోజు అఖిల భారత శ్రీకృష్ణ చైతన్య మిషన్ పీఠాధిపతి త్రిదండి స్వామి శ్రీ శ్రీమద్ భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ వారి 116వ జన్మదిన ఉత్సవ సందర్భంగా ఈ శివాలయం ఎదురుకుండా ఏర్పాటు చేసిన జపయజ్ఞం. ఈ జపయజ్ఞంలో ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న పల్లెటి ఊళ్ళో భక్తులందరూ వచ్చి సమాగమమై అందరూ కూడా శ్రద్ధతో భగవత్ నామం జపం చేస్తున్నారు. ప్రతి ఇది చూసి చాలా ఆనందిస్తూ ఈ భగవత్ నామ జపం ఈ మహాదేవుల వారికి కూడా చాలా ఇష్టమే. కాబట్టి మహాదేవుని సన్నిధుల్లో ఈ భగవత్ నామం మహామంత్ర జపం అవుతుంది అంటే ఇది ఇక్కడ చుట్టుపక్కల ఈ ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు స్వామివారి శ్రీ శివ శంకరుడు వారి యొక్క శ్రద్ధతో ఈ ఏరియాలో ఎటువంటికి అశుభము ఉన్నా సరే కూడా అశుభము తొలగిపోయి శుభం ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యంతో పాటు ధనధాన్యాలతో భక్తులు అందరూ కూడా దినదినానికి అభివృద్ధి పొంది భగవంతుడికి భక్తులు అవుతారని మరి భగవంతుడి దగ్గర యజ్ఞం అంటే మన అందరికీ తెలుసు. అన్నయజ్ఞము, ఏదో వ్రతయజ్ఞము, వస్త్రయజ్ఞము, కృతయజ్ఞము, స్వర్ణయజ్ఞము అన్నీ కూడా అన్ని పదార్థాలు కూడా యజ్ఞము అని అంటారు. కానీ ఈ యజ్ఞము ఈ లోకంలో ఉండిపోవలసిందే. కానీ ఈ భగవత్ నామ జపయజ్ఞము మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? భగవద్గీతలో చెప్పారు ఎక్కడికి వెళ్ళాలి. మనం కృష్ణుడు అన్నారు ఎక్కడికి వెళ్తారని అంటున్నారు బాబు. భగవద్గీతలో నేను చెప్తున్నాను, జదుగత్వ నోని పడుతుంటే తద్ధామం పరము, మా ధామానికి రండి అని చెప్తున్నారు కృష్ణుడు. మా ధామ అంటే వైకుంఠం, గోలోకం. అక్కడికి వెళ్తే ఇంకా అక్కడి నుంచి తిరిగి రారు. మీరు ఈ గోలోక వైకుంఠం మర్త్యలోకం అంటే మీ అందరికీ తెలిసి ఉంటుందో లేదో. మర్త్యలోకం అంటే మృత్యులోకానికి మర్త్యలోకం అంటారు. అంటే ఇక్కడ పుట్టినవాడు చావు తప్పదు అనేది శాస్త్రంలో చెప్పారు. పుట్టిన వాళ్ళకి చావు ఉంటే ఉంటుంది అని. ఏ రోజు అతనే పుట్టారు అదే రాత మనకి తెలియదు. ఏ రోజు చచ్చుతారో అది కూడా చెప్పలేము, అది భగవంతుడికి తెలుసు. కాబట్టి జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాలు దర్శనం, జన్మ మృత్యు సంసార చక్రం నుంచి మనము బయటలో పడాలి అంటే ఇట్లాగా జపయజ్ఞము. జపం అంటే ఏంటి అంటే భగవంతుడి నామం మరి స్మరించడానికి జపం అంటారు. అంటే ఏమి జపము? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ వెజ్జిపురంలో ఈ వెజ్జిపురంలో ఈ జపయజ్ఞము ఈరోజు గురువుగారు 116 జన్మదిన ఉత్సవంగా చాలా వైభవపూరితంగా ప్రజలు జరిపించారు. బట్టి ఈ జపయజ్ఞంలో మహా ఫలితాలు ఉంది. ఏం చెప్తానంటే జపం హరే కృష్ణ అంటే హరే అంటే ఒక నామం, కృష్ణ అంటే ఒక నామం.
ఇలాగా 16 నామాలు. 16 నామానికి 32 అక్షరాలు. దీనికి జపయజ్ఞం అని అంటారు. అనేక యజ్ఞాలు, అనేక నామాలు ఉంది. అయితే ఈ నామం ఎందుకు గొప్పది అంటే మీ అందరికీ తెలియదు. ఇప్పుడు ఎవరు అజామిళుడు కాదు, అది వాల్మీకి జీవితం అంతా పశుపక్షాది చంపి అతని కుటుంబం భరణ పోషణ చేసేవారు. కానీ అతని వృద్ధాప్యం అయిన తర్వాత ఆ కుమారుడు అదే వృత్తి చేశారు. అతని కూడా పశువులు పక్షులకి చంపి చెట్టు సాటుగా ఉంటూ ఆ కట్టిబెట్టి లాడిన సానికి పక్షులు అందరూ ఇతని ఆనంద పొందేవారు. ఆ ఋషులు, పర్వత ఋషులు అందరూ ఆ దారిలో వెళ్ళిన కానీ పక్షులు చెట్టు నుంచి కింద పడి బాణం దెబ్బతో కట్టిబెట్టి లాడుతాయి. ఈ అందరూ ఎక్కడికి వెళ్తున్నారు ఋషులు అందరూ చూసి ఇటువంటి ఘోరమైన పనులు ఎవరు చేస్తున్నారు అని చెప్పి మనసులో బాధపడితే ఈ ఎవరు